ప్రజెంట్ కేబిఆర్ పార్క్ దగ్గర ఉన్నాను. చాలామంది మోటార్ ఫీల్డ్లో చాలా ఉంది, బాగా జరుగుతుంది హైదరాబాద్లో. ఇది ప్రత్యేకించి కొత్తగా కార్లు కొనే వాళ్ళకి మాత్రమే ఈ ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ దిగిన వాళ్ళకి కాదు ఈ వీడియో. కొత్తగా మోటార్ ఫీల్డ్లోకి వచ్చి కార్ తీసుకుని హైదరాబాద్లో సంపాదించుకోవచ్చు, బతకచ్చు, ఎవరి దగ్గర ఉద్యోగం చేయకుండా. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నెలకు ఒక 50,000 వచ్చేస్తాయి, ₹1,00,000 వచ్చేస్తాయని చాలామంది చెప్పిన మాటలు విని కార్లు కొనుక్కుని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళు అంటే చాన్నాళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉండి అలవాటు పడి ఆ ఉద్దేశంతో వేరే దారి లేక, వేరే పని చేయలేక కాదు, చేయగలం కానీ అలవాటు లేక, ఆ వృత్తి అలవాటు లేక తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాము. అప్పో చేసి వెహికల్ కొనుక్కుంటాం, ఉన్నాయన్నీ అమ్ముకుని కార్లు కొనుక్కొని ప్రజెంట్ చాలా ఇబ్బందులు పడి చేస్తున్నాము. కానీ ఉద్యోగం చేసుకుంటమే ప్రజెంట్ ఉన్న రోజుల్లో బెటర్ అని నా అభిప్రాయం. ఇది తప్పుగా అనుకోవద్దు. కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునేవాళ్ళు తప్పులేదు, ఫీల్డ్లోకి రావాలనుకున్న తప్పులేదు. కానీ ఈ ఫీల్డ్ మంచిది కాదు, ప్రజెంట్ బాగోలేదు. మోటార్ ఫీల్డ్ అంటేనే రక్తపు కూడుతో సమానం. ఎందుకంటానంటే రక్తపు కూడని ఇది ప్రాణాలతో చెలగాటం. కొత్తగా వచ్చి రీసెంట్గా చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి. డ్రైవింగ్ తెలియక, నైట్ నిద్ర సరిపోక చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. కొత్తగా వచ్చేవాళ్ళు రావద్దు దయచేసి. చెప్పేది ఏంటంటే ఈ ఫీల్డ్ బాగాలేదు, వేరే ఫీల్డ్ ఎంచుకోండి. ఒక్క మోటార్ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ ఏది ఎంచుకున్నా కానీ బాగుంటుంది. అర్థమవుతుందా చెప్పేది మీకు? అర్థం చేసుకోండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలి. అయితే నేను అనేది ఏంటంటే ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్లో ప్రతి ఫీల్డ్ బాగానే ఉంది. హైదరాబాద్లో ఒక సగటు కష్టపడాలి అనే తత్వం ఉన్నవాడు హైదరాబాద్ వచ్చి బతకగలడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే కాన్ఫిడెన్స్ ఉంటే వచ్చి ఇదనే కాదు, స్విగ్గీ చేసుకోవచ్చు, జొమాటో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హార్డ్ వర్క్, మనం ఎంత కష్టపడతామో అంత ప్రతిఫలం అనేది ఈ ఫీల్డ్లో ఉందని నా అభిప్రాయం. ఫీల్డ్ అని కాదు, ఈ సిటీలో ఉంది. ఓకేనా? కాబట్టి ఎవరు కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మోటార్ ఫీల్డ్లోకి ఇబ్బందులు పడతా వచ్చి ఇక్కడ సఫర్ అవ్వద్దు. ఎందుకంటే లక్షల పోసి మేము కొంటున్నాము, వాయిదాకు కూడా రావట్లేదు డబ్బులు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే చాలామందికి గవర్నమెంట్ ఫ్రీగా కార్లు ఇచ్చేసింది. మీకు తెలియదు ఏం కాదు, ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది మళ్ళీ ఎవరైనా చూస్తే. ఇంతకుముందు గవర్నమెంట్లో చాలామందికి ఫ్రీగా రావడం, వాళ్ళు ఆ ఫీల్డ్ గురించి తెలియకపోయినా కానీ కార్లు తీసుకుంటాం, సబ్సిడీలో ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి కార్లు లీజ్కి ఇవ్వడం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, దాని వాల్యూ తెలీదు, ఆ ఫీల్డ్లో ఎంత మిగులుతో తెలీదు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే 20,000 రావాలంటే చాలా కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా కష్టపడితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళలేకుండా మనం ఇండివిజువల్గా ఒక 20,000 సంపాదించుకోవచ్చు. ఆ 20,000 సంపాదించడానికి కూడా చాలా పోరాడాలి. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు హైదరాబాద్లో. చాలామంది తెలియక వెహికల్స్ కొంటున్నారు. కార్లు దయచేసి కొనకండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు వచ్చేసి ఇది చేసేస్తే సిటీలో మా బిజినెస్ దెబ్బతింటుందని చెప్పట్లేదు. చాలామంది చేస్తున్నారు, నాలాగే డ్రైవర్లు. చాలా వీడియోలు చూశాను నేను కూడా. అది కూడా నా ఎక్స్పీరియన్స్ నేను ఇంకా రాబోయే వీడియోలో చెప్తాను. నేను ఎందుకు కొనకూడదు అనేది రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. రీజన్స్ ఒక్కటని కాదు, ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి అనమాట. విన్నారా? కాబట్టి ఎవరు కూడా మోటార్ ఫీల్డ్కి అట్రాక్ట్ అయ్యి రావద్దు. వేరే విధంగా ఏదైనా సరే చేసుకోవచ్చు.
ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ ర్యాపిడో బైకుల వల్ల కొంచెం మైనస్ అయింది క్యాబ్ బిజినెస్. అసలు బాగాలేదు హైదరాబాద్లో పరిస్థితి. స్విగ్గీ, జొమాటో దాంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. దాంట్లో చేసుకోవచ్చు, హార్డ్ వర్క్ చేసుకుంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ కింద బాగుంది, దాంట్లో బాగానే ఉంది. ర్యాపిడో మీదే బతకాలన్నా అనుకుంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా నిద్ర నిప్పులు లేకుండా చేయాలి. అప్పులు చేసి తప్పులు చేసి ఎందుకు వచ్చింది? ప్రశాంతంగా మీకున్న దాంట్లో మీరు డ్రైవర్ అనుకోండి, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటే బెటర్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి రాబోయే రోజుల్లో ఏమన్నా కాలం కలిసి వచ్చి ఏమన్నా టెక్నాలజీ పరంగా ఏమన్నా మారితే అప్పుడు ఏమన్నా ఇంప్రూవ్ అవ్వచ్చేమో బిజినెస్. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఏదో చేద్దామని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊబర్ బిజినెస్ మైనస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే యూపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక బెంగళూరు చాలా పెద్ద సిటీ. బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బతుకుతున్నారు చాలామంది క్యాబ్ డ్రైవర్లు. అక్కడ బిజినెస్ లేక, అంత పెద్ద సిటీ అయినా ట్రాఫిక్కి తట్టుకోలేక హైదరాబాద్ వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మీకు చూసే ఉంటారు చాలా వీడియోల్లో. ఆంధ్ర వెహికల్స్కిను ఇక్కడ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి కొద్దిగా మైనస్ అయింది. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే బిజినెస్ సరిపోవట్లేదు వాస్తవానికి. ఇక్కడ అసలు బిజినెస్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో ఉంటే బిజినెస్ సరిపోదు. ప్రజెంట్ ఉన్న పాపులేషన్కి. పబ్లిక్ పెరుగుతున్నారు, వాస్తవానికి పెరిగారు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ జనాలు పెరిగారు, కానీ దానికి తగ్గట్టు టెక్నాలజీ కూడా పెరిగింది. టెక్నాలజీ పెరగడంలో బిజినెస్ ఉంటుందని చాలామంది వస్తున్నారు, వేరే స్టేట్ నుండి కూడా వచ్చి ఇక్కడ బతకడం జరుగుతుంది. నేను అలా వచ్చినోడిని. ఎందుకు చెప్తున్నానంటే, నేను అనేది ఏంటంటే, అయితే ప్రజెంట్ బైక్ వల్ల మైనస్ అయిపోయింది క్యాబ్ బిజినెస్. బైక్ వల్ల, ర్యాపిడో వల్ల చాలా మైనస్ అయిపోయింది. వాళ్ళు ఒక యూనిటీగా ఉన్నారు. ఆంధ్ర వెహికల్స్ తిరగకూడదని ఇక్కడ కొన్ని గొడవలు కూడా జరిగినాయి. మీకు కూడా తెలుసు, కొన్ని వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, డబ్బులు ఖర్చు పెట్టి లక్షల అప్పులు చేసి కారు కొనుక్కొని ఇబ్బందులు పడద్దు. ఒక కారు కొనడం అంటే మామూలు విషయం కాదు. లక్షలు పోసి కొనాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే, బాకీ లేని బండి అయితే ఓకే, తిరిగిన రోజు క్యాల్కులేషన్ చేసుకుని పర్లేదులే, వచ్చిన కాడికి ఏదో సర్దుకుపోదాం అనుకుంటాకి అన్నీ ఎవరు తెచ్చినా కానీ అప్పులు చేసి తీసుకురావాలి కారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరూ కూడా ఈ బిజినెస్లో ఏదో ఉంది, సంపాదించుకోవచ్చు, మనం చాలామంది మ్యానిపులేట్ చేసేస్తున్నారు. చాలామంది వ్యక్తుల్ని, కొంతమంది ఏంటంటే ఐటీ కంపెనీల్లో పెట్టేసుకుంటే లక్షలు మిగిలిపోతాయి. ఏంటి లక్షలు మిగిలిపోయేది? ₹1,00,000 రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? చాలా హార్డ్ వర్క్ చేయాలి. మామూలు హార్డ్ వర్క్ కాదు, మామూలు విషయం కాదు. 20,000 రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈఎంఐలకు కూడా రావట్లేదు. కాంపిటీషన్ పెరిగిపోయింది, బళ్ళు పెరిగిపోయేటప్పటికి ఇక్కడ సూపర్వైజర్లు కూడా మాట అంటలే. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. ట్రిప్ రేట్లు కూడా తక్కువ, షీట్ వైజ్ ఇస్తున్నారు. ప్యాకేజీలు అయితే ఏమైనా మిగులుతాయి, ప్యాకేజీలు కూడా దొరకట్లేదు, ఎక్కడికక్కడ ఫిలప్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మిత్రులందరికీ, కొత్తగా వచ్చే వాళ్ళకైనా సరే, ప్రజెంట్ ఉన్న వాళ్ళైనా సరే, కారు కొనాలి అనే ఆలోచన అనేది ఫస్ట్ మీ మైండ్లోంచి తీసేయండి. అర్థమవుతుందని చెప్పేది. కారు కొనాలి అనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ప్రజెంట్ ఉన్న ఉద్యోగం చేసుకోండి. టైం ఉంటే బైక్ మీద మేము ట్యాక్సీలు కడుతున్నాం. ఆ ర్యాపిడో వచ్చిన తర్వాత ఊబర్ బిజినెస్, ఓలా బిజినెస్ మైనస్ అయిపోయింది. ఊబర్ చాలా వరస్ట్ అయిపోయింది. కిలోమీటర్కి ₹10 ఇస్తే ఏం తినాలి, ఏం పెట్రోల్ కొట్టించుకోవాలి, మెయింటెనెన్స్ ఏం వస్తుంది? 30 కిలోమీటర్లకి ₹269 ఇస్తే కిలోమీటర్కి ఎంత పడుతుంది? మెయింటెనెన్స్ ఎంత పడుతుంది? కార్పొరేట్ కంపెనీలు డ్రైవర్ కష్టాన్ని దోచేసుకుంటున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎవరెస్ట్ ఫ్లీటు, మూవ్ కంపెనీ అని చెప్పేసి కార్లు ఇస్తున్నారు. ₹25,000 కట్టేయండి, ₹6,000 కట్టేయండి. నిన్న కాక మొన్న కూడా నాకు మెసేజ్ వచ్చింది, ₹2,000 కట్టి కారు తీసుకెళ్ళండి,
వీక్లీ పేమెంట్ ఖచ్చితంగా మీరు ఆడిచ్చిన బిజినెస్ కట్టాలి. మీకు ఎంత అవుతుంది, కిలోమీటర్కి ఎంత పడుతుంది, వాడిచ్చిన ట్రిప్ మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. కొత్తగా వచ్చేవాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ తెలియదు, ట్రిప్లు ఇస్తున్నాడు ఏదో గుడ్డిగా చేసేస్తారు, అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే వాడు కార్ ఇస్తాడు, వీక్లీ పేమెంట్ కట్టాలి, కిలోమీటర్కి ఎంత పడుతుంది, నువ్వు వెళ్ళే ఏరియా ఎలాంటిది, అక్కడ ట్రిప్పులు పడతాయా లేదా, అక్కడ బిజినెస్ ఎలా జరిగిద్ది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని కరెక్ట్గా బిజినెస్ అయ్యే టైంకి సిఎన్జి అయిపోతుంది. సిఎన్జి కొట్టించుకోవాలి, అక్కడ పర్ డేలో 3 hours టైం కేటాయించాలి కదా, టైం కేటాయించాలి. పోనంత టైం వేస్ట్ అయిపోతుంది. వాడికి డబ్బులు చక్కగా పేమెంట్ కట్టేయాలి. నువ్వు తిరిగినా తిరగకపోయినా డబ్బులు కట్టాలి. అబ్బాయి వీక్లీ పేమెంట్ మేము ఇచ్చిన బిజినెస్ ఇస్తున్నాము, నువ్వు ట్రిప్పులు తీసుకోపోయినా కానీ వాడికి అర్థమైపోతుంది. తెలివిగా నువ్వు నాకు ట్రిప్పులు రావట్లేదంటే కుదరదు. వాడికి ఎన్ని ట్రిప్పులు ఇచ్చాడు ఏంటో మొత్తం తెలుసు, మూ కంపెనీ కానీ ఎవరెస్ట్ కానీ. కాబట్టి ఈ కంపెనీలు నమ్మి మీరు మోసపోకండి. ఎవరెస్ట్ కంపెనీ ఒకటి, మూ కంపెనీ ఒకటి చాలా వచ్చినాయి. ఇప్పుడు లండాసోర్ కంపెనీలు అన్నీ వచ్చినాయి, చాలా వర్స్ట్ కంపెనీలు చాలా వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. ఇప్పుడు కొత్తోడు వచ్చాడు, ఈడు ఒక వారం రోజులు చేస్తాడు, వాడు చెప్తాడు మీరు నచ్చినా నచ్చకపోయినా 1 నెల రోజులు చేయాలి, 2 నెలలు చేయాలని. అది చేసిన తర్వాత వీడు వెళ్ళిపోతాడు, మళ్ళీ కొత్తోడికి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు, కొత్తోడు వస్తాడు. కంపెనీ ఏమి లాసిపోదు, మీరు అనుకుంటున్నారేమో, కంపెనీ ఏమీ లాసిపోదు, నష్టపోయేది మీరే. అర్థమవుతుందా? మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళైనా పాతోళ్ళు అయినా సరే కారు కొనాలన్న థాట్ వదిలేసేయండి. ప్రజెంట్ ఉన్న ఉద్యోగం చేసుకోండి, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోండి. ఉద్యోగం చేసుకుంటే చాలు, ప్రశాంతంగా ఉన్నదానికి టెన్షన్ లేకుండా ఉంటుంది. అప్పులు చేసి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇదిగో నైట్ టైం ఎంత అవుతుంది, 1 గంట అవుతుంది. ఎప్పుడో అమావాస్యకి పున్నానికి ఏదో ట్రిప్ షీట్ వైజ్ ఇస్తాడు, ట్రిప్పుల్ వైజ్ ఇస్తాడు ఐటీ కంపెనీల్లో. ఒక్కో చోట ప్యాకేజీలు ఉన్నాయి. అదృష్టవంతులకి ప్రెసిడెంట్ అలా జరుగుతుంది. అది కూడా కాంపిటీషనే. ఏం చేస్తాం, ఉన్నప్పుడు చేసుకోవాలి, లేనప్పుడు లేదు. సప్పులు చేసి వాయిదాలు కడతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు డ్రైవింగ్ ఫీల్డ్లోకి కార్లు ఉద్యోగం చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం చేసుకోండి. కార్లు కొనాలన్న ఆలోచన మాత్రం ఎవరూ పెట్టుకోవద్దు. దీంట్లో ఒక్కటి కాదు, ₹1,00,000 సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అది చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది. చాలామంది వీడియోలు చూడండి, చాలామంది చేసి చెప్తున్నారు, వీడియోలు పెడుతున్నారు. అర్థం చేసుకోండి. కొత్తోళ్ళు మాత్రం అసలు కారు కొనాలన్న ఆలోచన, ఆ థాట్ రానివ్వద్దు. చాలా మైనస్ అది. తప్పక ఏదో కొన్నాము. నేను కూడా ఇబ్బందులు పడుతున్నాను. నేను కారు కొన్నాను. నేను ఇది ఆల్రెడీ నేను ఊబర్లో తీసుకున్నాను కార్లు, ఇబ్బందులు పడ్డాను. వీక్లీ 72 hours ఆన్లైన్ అవర్ చూపించాలి వాడికి. మనం ఏ టైంకి తీసామన్నది వాడికి అనవసరం. 12 గంటలు పర్ డేలో ఆన్లైన్ అవర్ చూపించాలి. వీక్లీ 72 hours మీరు ఆన్లైన్ అవర్ చూపించాలి వాడికి. తెలుసా మీకు ఫ్రెండ్స్? 72 గంటలు మీరు ఆన్లైన్ అవర్ చూపిస్తే వాడు ఓకే, లేదంటే కార్ వెనక్కి తీసేసుకుంటాడు, లేదంటే పేమెంట్ కట్టించుకుంటాడు. చేసే ఒప్పుకుంటే పేమెంట్ కట్టించుకుంటాడు ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొత్తగా రావాలనుకున్న ఆలోచన మాత్రం తీసేయండి, కారు మాత్రం కొనకండి ఫ్రెండ్స్. ఇదే నా మనవి. నేను ఇంకా రాబోయే వీడియోల్లో చేస్తాను. నాకు టైం దొరకలేదు, చాలా రోజుల నుంచి గ్యాప్ ఇచ్చాను, ఆ మాట వాస్తవం. ఖచ్చితంగా మీకు నేను వీడియోలో కూడా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసమే ఇది చేసేది, మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఉన్న డ్రైవర్లు ఎవరైనా సరే, పాతోళ్ళు అయినా సరే. నేను ఇంకా మంచి మెసేజ్ ఇస్తాను. కాకపోతే నాకు టైం లేక నేను వీడియోలు చేయలేకపోతున్నాను. నేను పెట్టింది యాక్చువల్గా వేరే పర్పస్ ఈ ఛానల్. అయితే ఒక డ్రైవర్ కష్టం డ్రైవర్కే తెలుసు. కాబట్టి డ్రైవరు ఎంత ఇబ్బందులు పడుతున్నామో మేము హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్నవాళ్ళం. తప్పదు, వేరే ఫీల్డ్ చేయలేము, వేరే పనికి చేయలేము. డ్రైవర్ అనేవాడు ఈ ఫీల్డ్లోకి వచ్చినవాడు వేరే పని చేయలేడు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా చాలా ఉంది. మెసేజ్ చాలా డెప్త్గా చెప్తాను నేను. ఏదైనా ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. రాబోయే వీడియోలు చాలా బాగుంటాయి. నచ్చితే మీరు లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఉండే వీడియోలో చేస్తాను నేను.
టైం కుదిరినప్పుడు చేస్తాను. ఈ వీడియోలో ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. డ్రైవర్లందరికీ మరొకసారి థ్యాంక్ యూ. బాయ్. ఉంటా.